చైనా రీసెంట్ గా మన అరుణాచల్ ప్రదేశ్ నుంచి వస్తున్న టూరిస్ట్ ని చైనాలో బ్లాక్ చేసి అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు ఇండియన్ పాస్పోర్ట్ వాడకూడదు, ఓన్లీ మా చైనీస్ దే వాడాలి, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ మాది అని అంటున్నారు కదా. ఇప్పుడు చైనా అంత పవర్ఫుల్ కంట్రీ కదా, మరి సింపుల్ గా మిలిటరీని యూజ్ చేసి అరుణాచల్ ప్రదేశ్ ని తీసుకుంటే సరిపోద్ది కదా అనే డౌట్ కానీ మీకు వచ్చిందా? అయితే ఈ వీడియోని ఫుల్ గా చూడండి, మీ డౌట్ అయితే క్లియర్ అయిపోతుంది. చైనా మిలిటరీ చాలా పవర్ఫుల్, ప్రపంచంలోనే నెంబర్ 2 ప్లేస్ లో అయితే ఉన్నది. అండ్ మన ఇండియన్ మిలిటరీ టాప్ 4 లో ఉన్నది. సో రియలిస్టిక్ గా చూసుకుంటే చైనా చాలా పవర్ఫుల్ మనకన్నా. కానీ అరుణాచల్ ప్రదేశ్ ని ఇన్వేడ్ చేయాలంటే చైనాకి చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ కి వాళ్ళ మిలిటరీ రావాలంటే మధ్యలో హిమాలయస్ దాటుకొని రావాలి. ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. చైనాకనే కాదు, అక్కడ అమెరికా ఉన్న వాళ్ళకి కూడా ఇంపాసిబుల్. ఎందుకంటే అవి హిమాలయస్ మామూలు కొండలు కాదు, చాలా ఎత్తులో ఉంటాయి. అక్కడ ఆక్సిజన్ కూడా సరిగ్గా ఉండదు. అలాంటి వాటిల్లో వీళ్ళు దాటుకొని రావాలి, ఎవరు చైనీస్. సో వీళ్ళ సోల్జర్స్ అయితే ప్రతి ఒక్కరు గన్నుతో పాటు ఒక ఆక్సిజన్ ట్యాంక్ కూడా పట్టుకొని రావాలి. సో మనకి హిమాలయస్ అయితే ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తాయి చైనా నుంచి. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు గైస్. అరుణాచల్ ప్రదేశ్ ని ఆక్యుపై చేయాలంటే వాళ్ళకి హెలిప్యాడ్స్ ఉండాలి, అండ్ వాళ్ళ మిలిటరీ వెహికల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అక్కడ రోడ్స్ ఉండాలి. ఆర్మీ కూడా నడాలంటే అక్కడ రోడ్లు అయితే ఉండాలి కదా, కానీ అక్కడ ఏమీ ఉండవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్మోస్ట్ జీరో. ఇంకా మన ఇండియన్ సైడ్ 100 రెట్లు బెటర్. సో వీళ్ళకి డబ్బులు అయితే వాచిపోతాయి అవన్నీ కట్టుకొని చేసుకొని అరుణాచల్ ప్రదేశ్ ని ఆక్యుపై చేయడానికి. అండ్ థర్డ్ది, ఇన్ని చేసుకొని వచ్చిన ఇక్కడ ఉన్నది ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ డిఫెన్స్ అయితే ఇస్తుంది కదా. ఈ పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీ అయితే వెనక్కి తగ్గదు. అండ్ మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, అందులో ఒక చిన్న రూట్ అయితే ఉంటుంది. ఆ చిన్న సందులో నుంచే చైనా ఆయిల్ అయితే ట్రేడ్ అవుతుంది. మన ఇండియాకి తెలుసు చైనా ఎప్పటికైనా ఒక గుంట నక్కి అని. అందుకే మన ఇండియా ఏం చేసిందంటే అండమాన్ అండ్ నికోబార్ లో ఫ్రీ సర్వీస్ అయితే అక్కడ పెట్టింది. అంటే సింపుల్ గైస్, మన ఎయిర్ ఫోర్స్, మన నేవీ అండ్ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ మొత్తం 3 కలిసి టుగెదర్ గా పనిచేస్తాయి ఐలాండ్స్ లో. సో అంత పవర్ఫుల్. అక్కడ ఇండియాని కొట్టి వీళ్ళు ట్రేడ్ చేసుకోవడం అయితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో దీని వల్ల ఏంటవుతుందంటే వాళ్ళ కంట్రీకి కంప్లీట్ గా ఆయిల్ అయితే షట్ డౌన్ అయిపోతుంది. సో వెహికల్స్ నడాలన్నా ఆయిల్ ఉండాలి కదా, క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ ఇలాంటివి కంప్లీట్ గా కట్ అయిపోతుంది. ఎందుకంటే ఇండియా అక్కడ బ్లాక్ చేసేస్తుంది కాబట్టి. సో చైనా అంత రిస్క్ చేయదని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి, తైవాన్ తో ఆల్రెడీ చైనాకి ఫుల్ ఎస్కలేషన్ అయితే నడుస్తుంది ఇప్పుడు. సో ఆల్రెడీ వరల్డ్ అంతా అగనిస్ట్ అయిపోయి ఉన్నది చైనాకి. ఇప్పుడు చైనా కొత్తగా పక్క నుంచి ఇండియాతో కూడా 2 ఫ్రంట్ వార్ కి అయితే రెడీగా లేదని అయితే నేను అనుకుంటాను. ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా చైనా కానీ ఇండియాని అటాక్ చేస్తే ఖచ్చితంగా వరల్డ్ అంతా మన సైడ్ ఉంటుంది. సో గైస్, మరి మీరేమనుకుంటున్నారు? చైనా మన అరుణాచల్ ప్రదేశ్ ని ఆక్యుపై చేయగలదు అనుకుంటున్నారా లేదా? ఇల్లీగల్ గా? పక్కా కామెంట్ చేయండి.